इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। 6 గంటల క్యాబినెట్ సమావేశం. ప్రతిసారి మనం ఒక పెద్ద డ్రామా చూస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇదే. లోపల వాళ్ళు ఏం చేస్తారో, వాడు ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ బయట మాత్రం మీడియా హడావుడి. ఆ క్యాంప్ ఆఫీస్ ముందు ఇంతకుముందు మనం ఇప్పుడేమి ఇప్పుడు ఎడబెట్టిరో ఇది ఎడబెట్టిరో కానీ, సో బయట హడావుడి ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ నిర్ణయాలు ఈ చర్చ జరిగే విషయంలో ఇప్పుడు మీరు చూడండి, ఎమోషన్ ఇష్యూసే ఉంటాయి. ఇగో బనకచెర్ల ప్రాజెక్ట్ మీద ఒక చర్చ. సరే, ఇది రైతులకు ఉపయోగపడే సమస్య అనేది పెద్దగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఈ గవర్నమెంట్ ఢిల్లీకి పోవడము, హడావుడి చేయడం, ఇదంతా. ఇంకొకటి ఏంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి జిల్లాలో పెడతాడు. ఇప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ. వీళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సిన, రైతు భరోసా సంబరాలు చేస్తాం. ఇప్పుడు రైతులకు ఇస్తే రైతులే సంబరాలు చేసుకుంటారు కదా. ఇవి వీళ్ళు డిస్కస్ చేసిన అంశాలు. RRR రీజనల్ రింగ్ రోడ్డు, ఈ సంగారెడ్డిలో 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధికి నిపుణులతో కలిసి ఒక సలహా మండలి, 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, డిసెంబర్ 9వ తేదీన రైజింగ్ విజన్ 2047 ఆవిష్కరణ. ఇవి వీళ్ళు డిస్కస్ చేసినవి. ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానం. అసలు ప్రధానంగా ఇప్పుడు మనము జూన్ మాసంలో ఉన్నాము. జూన్ మాసంలో ఉండే ఏంటి 2 అతి ప్రధానమైన విషయాలు ఏంటి, ఒకటి విద్యా వ్యవస్థ, 2 రైతులకు సంబంధించి. మీరు కమెంట్ చూడండి, మా పిల్లల స్కూల్ ఫీజుల మీద మాట్లాడండి, ప్రైవేట్ వాడు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్ ఏమి లేదు, ఇవే వినిపిస్తుంది. జూన్ మొత్తం అదే కదా. ప్రధానంగా 2 సమస్యలు జూన్లో. అవును, మే ఎండింగ్ నుంచి రోనికార్తో ప్రారంభమైనప్పటి నుంచి ఈ జూన్ ఎండింగ్ వరకు కూడా, జూలై 15వ తారీఖు వరకు కూడా 2 ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి విద్యా వ్యవస్థ గురించి, స్కూళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జాములు కావచ్చు, అనేక రకాల ఎంట్రన్స్ ఎగ్జాములు ఉన్నాయి కదా. లా ఎంట్రన్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించిన విషయాలు ఉంటాయి. విద్యా వ్యవస్థ గురించి ఒక్క మాట ఎజెండాలో పెట్టుకోకుండా చర్చించకుండా అసలు మొత్తంగా ఇప్పుడు ఇవాళ మనం దాదాపుగా ఇవాళ ఎంత 23వ తారీఖు, ఇవాళ 24వ తారీఖు ఉన్నాం. 12వ తారీఖు నాడు స్కూళ్ళు తెరిచిండ్రు. 12 నుంచి 12 రోజుల్లో మొత్తంగా కూడా ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, హై స్కూళ్ళల్లో కానీ, లేకపోతే కాలేజీలలో కానీ ఎంత ఎన్రోల్మెంట్ అయింది అది ప్రకటించాలా. దాని మీద సమీక్ష జరగాల. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు లేవు, టీచర్లు ఎంత ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు, ఇప్పటి వరకు ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాలు చాలా గొప్పగా పెట్టింది కదా. ఏది పూలే పేరుతోటి, లేకపోతే ఇంకా గురుకులాలు అనేక మంది పేరుతోటి పెట్టింది కదా. మోడల్ స్కూళ్ళ పేరుతోటి, కస్తూర్బాయ్ స్కూళ్ళ పేరుతోటి, హాస్టళ్లలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ప్రారంభం కాలేవు, ఓపెనింగ్ చేయలే. ఇంకా ఎందుకు చేయలే? వాళ్ళు అక్కడ ఆ వంట మనుషులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పనిచేసే వర్కర్లందరూ కూడా వాళ్ళు సహకరిస్తలేరు. ఎందుకు సహకరిస్తలేరు? మధ్యాహ్న భోజనం వాళ్ళు సహకరిస్తలేరు. ఎందుకు? 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మొరాయించారు. హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు మాకు జీతాలు ఇస్తలేరని వాళ్ళు మొరాయించారు. వాళ్ళు మొరాయించడం వల్ల హాస్టల్ ప్రారంభం కాలే. హాస్టల్ ప్రారంభం కాకపోతే స్కూలు ప్రారంభం కావు, కాలేజీలు ప్రారంభం కావు. మోడల్ కాలేజీలు అట్లే ఉన్నాయి, కస్తూర్బా కాలేజీలు అట్లే ఉన్నాయి, బీసీఎస్సీ వెల్ఫేర్ గురుకులాలన్నీ అట్లే ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ అట్లే ఉన్నాయి. వాటి మీద సమీక్ష లేదు, వాటి మీద మాట ముచ్చట్లేదు. అసలు ఎడ్యుకేషన్ మంత్రి లేడా? విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేడా? కొత్తగా తీసుకున్న ముగ్గురులో ఒకరికి ఇచ్చినా అయిపోయేదిగా. అన్ని దేనికి పనికిరాని ఇచ్చిర్రు. సరే, పనికొచ్చిన పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలే ఆ ముగ్గురికి ఇచ్చి మొత్తంగా కూడా విద్యా పరంగా మాట్లాడాల్సినటువంటి, చర్చించాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడి చేసి హంగామా చేసి బ్రేకింగ్లు ఇచ్చి స్క్రోలింగ్లు ఇప్పించుకొని హెడ్లైన్స్లో రాయించుకొని ఇంత పెద్ద హంగామా ఏదైతే చేస్తూ ఉన్నారో, బనకచెర్ల అడ్డుకుందాం, అది మాట్లాడదాం, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంలో ఈ జూన్ మాసంలో అత్యంత ప్రధానమైన 2 సమస్యలు. ఇవాళ రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టే ఉన్నది.
సావుకాడికి పోయి ఇంకేదో చేసినట్టే ఉంటుంది. ఇవాళ మాట్లాడాల్సింది ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఏదైతే ప్రైవేటు విద్య మీద మీరు ఏం చేస్తున్నారు, ఏం కట్టడి చేస్తున్నారు, ఏం నియంత్రణ చేస్తున్నారు, దాని మీద ఏమన్నా మీరు కనీసం ఒక పాలసీ తయారు చేసిందా, మీ పాలసీ ఏది, అదొకటి. రెండవది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో మీరు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి, విత్తనాల గురించి ఏంటి, పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలపైన మీరు చేసినటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు రైతులకు ఇచ్చినటువంటి సహకారం ఏంటిది, ఏం చేశారు మీరు ఇప్పటి వరకు?